హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనకు నచ్చిన ఏదైనా ఇమేజ్ను ఫోల్డర్ ఐకాన్గా ఎలా సెట్ చేయాలో నేర్చుకుందాం. సో నేను ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమేజ్ను నేను ఈ ఫోల్డర్కి ఐకాన్గా సెట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫోల్డర్కి సో దానికోసం నేను బ్రౌజర్ని ఓపెన్ చేసి బ్రౌజర్లో ఈ లింక్లోకి వెళ్ళి ఆన్లైన్ ద్వారా ఈ ఇమేజ్ని ఐకాన్గా కన్వర్ట్ చేస్తాను. సో దానికోసం ముందుగా మన బ్రౌజర్ ఓపెన్ చేయాలి. బ్రౌజర్ ఓపెన్ చేసి కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఇది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నెక్స్ట్ ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ బ్రౌజ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మనం ఏదైతే ఇమేజ్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఐకాన్గా దాని లొకేషన్ని ద్వారా సెట్ చేయాలి ఇందులో. సో అది నేను చేంజ్ చేయాలనుకుంటున్న ఇమేజ్ డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి డెస్క్టాప్ మీద క్లిక్ చేసి ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేశాను. సో నెక్స్ట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. దీనిపై సేవ్ ఫైల్ మీద క్లిక్ చేసేసి ఓకే అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనకు ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ పైన కనిపిస్తున్న డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఈ ఇమేజ్ని ఓపెన్ చేయాలి. సో ఇంతకుముందు మనం కన్వర్ట్ చేసిన ఇమేజ్ ఇది. దీన్ని నేను కట్ చేసేసి డెస్క్టాప్ మీద పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది ఇలా కన్వర్ట్ అయిపోయింది. దీని ప్రాపర్టీస్ కనుక మనం చూసినట్టయితే ఫైల్ టైప్ ఐకో ఫైల్ డాట్ ఐకో చేంజ్ అయింది. మనం ఫస్ట్ ఒరిజినల్ ఇమేజ్ వచ్చేసి ఇది, దాని టైప్ ఆఫ్ ఫైల్ వచ్చేసి జేపీఈజీ. సో దీన్ని ఇప్పుడు ఈ ఫోల్డర్ ఐకాన్కి ఎలా సెట్ చేయాలో చూద్దాం. దానికోసం ఫోల్డర్పై రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న కస్టమైజ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ కింద ఉన్న చేంజ్ ఐకాన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు చేంజ్ ఐకాన్ న్యూ ఫోల్డర్ అనే ఒక విండో ఓపెన్ అవుతుంది. దీనిలో ఇక్కడ పైన వచ్చేసి బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంది. లుక్ ఫర్ ద ఐకాన్స్ ఇన్ ద ఫైల్ అని చెప్పి బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంది. సో బ్రౌజ్పై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు ఇంతకుముందు నేను కన్వర్ట్ చేసిన ఇమేజ్ అనేది డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి సో ఇక్కడ డెస్క్టాప్ మీద క్లిక్ చేసేసి ఓకే ఇదే ఆ ఇమేజ్. దీన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఓకేపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అప్లై నొక్కేసి ఓకేపై ప్రెస్ చేయాలి. ఓకే ఇప్పుడు మనకు ఆ ఇమేజ్ అనేది ఐకాన్గా కన్వర్ట్ అయ్యి ఈ ఫోల్డర్ ఐకాన్గా అప్లై చేయబడింది. ఓకే ఇప్పుడు ఈ ఫోల్డర్ మనం ఐకాన్ చేంజ్ అవ్వడం చూడవచ్చు. ఓకే ఇదే విధంగా మనకు నచ్చిన ఏ ఇమేజ్నైనా మనం ఐకాన్గా ఆన్లైన్లో కన్వర్ట్ చేసి సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం లిస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే కామెంట్ మీలో పోస్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.